హాయ్ రా. హాయ్. ఏంటి నీ ప్రాబ్లం? నన్ను ఎప్పుడు కలవవు కదా, ఎందుకు వచ్చినావు ఇంత సడన్ గా? జుట్టు పోతుందిరా. ఏంటి ఏం చెప్పాలి? జుట్టు పోతుందా? అదేంటి? అవును, ఎక్కడ పడితే అక్కడ జుట్టు పోతుందిరా. బాత్రూమ్ మోరిలా, అన్నం తినేటప్పుడు, ఫోన్ గేమ్స్ ఆడేటప్పుడు, ఈ కమోడ్ మీద ఈ జుట్టు అంతా హెయిర్ ఫాల్ అవుతుందంటే ఇజ్జత్ పోతుంది అని చెప్పేసి అక్కడ హెయిర్ ఫాల్ అవుతుందని చెప్పిన. అయ్యో, మా ఇంట్లో అంటున్నారు, రే అక్కడ ఎందుకు హెయిర్ ఫాల్ అవుతుంది? ఇగో హెయిర్ ఫాల్ ఎక్కడ? బెడ్ పైన, ఆఖరికి నా కుక్క పైన కూడా నా హెయిర్. అరే రే, పెద్ద సమస్య వచ్చి పడింది. ఇప్పుడు ఏం చేద్దాం? ఎక్కడంటే అక్కడ హెయిర్ పోతుందిరా, ఏం చేయాలి? ఆఖరికి మా బండలు కూడా తెల్లగా ఉన్నాయి, వాటి మీద కూడా నా జుట్టే. అయ్యా, అరే ఏది వాడలే చెప్పురా. మ్యాన్ మ్యాట్రస్ వాడిన, ట్రాయా వాడిన, బ్రియా వాడిన, బయోటిన్ హెయిర్ గమ్మీస్ వాడిన, బయోటిన్ డిఎస్టీ బ్లాకర్ వాడిన, ఎల్లో, బ్లాక్, గ్రీన్, వైట్, అన్ని కలర్స్, అన్ని టాబ్లెట్స్ రోజు వేసుకుంటున్నా. నో యూస్. దీన్ని ఆపడానికి ఇంకేం సొల్యూషన్ లేదా? ఇట్లా అంటే ఇప్పుడు యాక్టర్స్ వాళ్ళందరూ హీరోలు జుట్టు ఉండే వాళ్ళకి నాకెందుకు, నాకు పోతుంది జుట్టు అంతా పోతుంది. అయ్యా, దీన్ని ఆపడానికి నీ దగ్గర ఏమైనా మార్గం ఉందా చెప్పు. దారి ఉందా లేదా చెప్పు. ఐడియా, దారి ఉంది. ఎలా 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 ఒకటి చెప్తా, మరి నువ్వు ఫీల్ అవ్వద్దు అంటే చెప్తా. చెప్పు, నేను ఎందుకు ఫీల్ అవుతా? ఫస్ట్ మ్యాస్టర్బేషన్ ఆపి. దానికి దీనికి సంబంధం ఏంటి? దానివల్ల స్ట్రెస్ అయ్యి హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది. ఐఎమ్ సారీ, వేరేది ఏదైనా చెప్పు, కొత్తది. నీకు ఇంకొక ఉపాయం ఉంది, చెప్పన్నా? ఉందా? చెప్పు. నువ్వు సాలరీడా, అంటే నువ్వు జాబ్ చేస్తావా? అవును, ఎందుకు? ఓకే, ఎంత వస్తుంది నీకు నెలకి? ఓ మంత్ ఎండ్ 35 to 38K, మేబీ 40 అప్పుడప్పుడు వస్తుంది. ఎక్స్టెన్షన్ కూడా చేసుకుంటా, 50Kకి వెళ్ళిపోవచ్చు. నా లైఫ్ బాగుంటుంది. ఎందుకు? ఓ వావ్, వెరీ గుడ్. అయితే నీకు పిల్లల్ని ఇచ్చేస్తారు. అంటే నువ్వేమైనా హెయిర్ కేర్ రెజిమెంట్ చెప్తావా? కాస్ట్లీ ఉంటుందా? 10-20K? పర్లే, ఈఎంఐలో తీసేద్దాం. నా మాట విని పెళ్ళి చేసేసుకో. పెళ్ళా? నాకెందుకు ఇప్పుడా? ఎస్, ఫస్ట్ ఫాస్ట్గా పెళ్లి చేసుకొని పిల్లల్ని కనేసి. ఇప్పుడు ఎందుకు పిల్లలు? ఎట్లాగో పోయిన హెయిర్ తిరిగి రాదు. రావడం అంటే జరగదు. ఒకసారి ఒక హెయిర్ స్కాల్ప్ మీద నుంచి ఊడిపోయిందంటే అది రాదు మళ్ళీ. నువ్వు ఎన్ని నానా జప్పలు చేసినా ఆఖరికి మా ఫ్రెండ్ గాడు వాడు ఉంటాడు, వాడు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఏదో పెట్టించుకుండు, హెయిర్ కెరావి ఏదో వాడు పెట్టించుకున్నా కూడా మరి హెయిర్ పాల్స్ ఎందుకు రాదు? హెయిర్ తిరిగి రాదు. మంచిగా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకో, పిల్లల్ని అనేసి అయిపోయి ఇంకా నువ్వు అంకుల్ అయిపోతావు. నేను ఎందుకు అంకుల్ అవుతా? ఇప్పుడు నీకు హెయిర్ పోయినా నిన్ను ఎవడు పట్టించుకో. ఒక అంకుల్ని ఎవరు దిగుతారు? ఆయన లైట్ తీసుకో. నువ్వు మారవా? ఒక ఫ్రెండ్ అని చెప్పి నీ దగ్గరకు వచ్చి చుట్టుపోతున్నాడితే నువ్వు చెప్పవు. నువ్వు ఎందుకు చెప్పవు? హెయిర్ పొయ్యేలోపు పెళ్లి చేసేసుకో. బెస్ట్. నువ్వు మారా. ఇంకేం లేదా? ఆప్షన్ లేదా? మరి నువ్వేమైనా తలపతి విజయ్ మరి అంటే పెళ్లి చేసుకొని పిల్లల్ని కానీ ఫ్యామిలీ ఉంటే అప్పుడు జుట్టు అయినా యూజ్ ఉండదా? లేకపోతే నిన్ను త్రిశాలక నేను పట్టించుకోవడానికి జుట్టు అసలు ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కావట్లే. జుట్టు లేని బట్టనా కొడుకు అవుతావు. నా మాట